2029లో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ముందే ఫిక్స్ చేసేశారు హోంశాఖ మంత్రి అమిత్ షా. 2029లో కూడా ఎన్డీఏ కూటమే అధికారంలోకి రాబోతోంది అంటూ అమిత్ షా గారు చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన ఏ సందర్భంలో చెప్పారు, ఎందుకలా చెప్పాల్సి వచ్చింది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడు. సార్ హాయ్ సార్. హలో. 2029లో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలను అమిత్ షా గారు ముందే ఫిక్స్ చేశారు. 2029లో కూడా ఎన్డీఏ కూటమే అధికారంలోకి రాబోతుంది అంటూ అమిత్ షా గారు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి, ఏ సందర్భంలో ఆయన అసలు 2029కి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలను చెప్పేస్తున్నారు, మళ్ళీ ఎన్డీఏ కూటమే రాబోతుందని అంత ధీమాగా ఆయన ఎలా చెప్తున్నారు అంటే ఏం చెప్తారు? 2029 ఎన్నికల్లో మళ్ళీ ఎన్డీఏ కూటమి రావడంతో పాటు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ 4వసారి కూడా ప్రమాణ స్వీకారం చేస్తాడని చెప్పి ఆయన చెప్పాడు. ఎందుకు చెప్తున్నారంటే జనరల్గా మైండ్ మాటల్లో బీజేపీ చాలా ముందుంటుంది. 400 ఎన్డీఏ కూటమికి 370 బీజేపీకి అనేటువంటి ఒక నినాదంతో భారతదేశ ప్రజలందరినీ కూడా 2024 ఎన్నికల్లో బోల్తా కొట్టించారు. గెలుస్తుంది అనేటువంటి ఒక ఫిక్స్, ఎవరిని గెలిచినా కానీ మళ్ళీ బీజేపీ వస్తుంది అధికారంలోకి, మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది అనేటువంటి ఒక బలమైనటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్లారు. దాని ఇంపాక్ట్ మనం చూసాం. చావు తప్పి కన్నులట్టుపోయింది అంటారు. అలాగా మైనారిటీ ప్రభుత్వాన్ని అయినా ఏర్పాటు చేయగలిగింది కదా, 240 మంది ఎంపీలతోటి ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయగలిగింది కదా బీజేపీ. ఒకవేళ అదే స్లోగన్ లేకపోతే, ఏది 400 ఎన్డీఏ 370 బీజేపీ అనేటువంటి స్లోగన్ లేకపోతే ఇంకా వెనకబడి ఉండేదేగా. ఇంకొక 20 సీట్లు కనుక తగ్గినట్టయితే అప్పుడు అసలు ఏమైనా అయి ఉండేది. ప్రభుత్వం రాకపోయి ఉండొచ్చు కూడా, బీజేపీతో కూడినటువంటి ప్రభుత్వం. సో కాబట్టి మైండ్ గేమ్ అనేది బాగా పనిచేసింది. అలా సార్, ఇక్కడ ఒకటి మనం ప్రస్తావించుకోవాలి. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల ప్రకారంగా 75 సంవత్సరాలకు పైబడిన వారిని ఆ పార్టీ రిటైర్ చేయించేటువంటి యోచనలు అయితే ఉంటుంది. ఇప్పటికే మోదీ గారికి 75కి దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ 2029లో కూడా ప్రధాని మోదీ గారే అంటూ అమిత్ షా గారు చెప్పడం వెనక మర్మం ఏంటి అసలు? కాంగ్రెస్ పార్టీ అదే చెప్తుంది కదా, నరేంద్ర మోడీ దిగిపోతాడు, నరేంద్ర మోడీ ఉండటానికి అవకాశం లేదు, వాళ్ళ రాజ్యాంగం ప్రకారమే ఆయన దిగిపోతాడని కదా వాళ్ళు చెప్తుంది. అందుకే ఇప్పుడు ఇలాంటి ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టడానికే ఇప్పుడు అమిత్ షా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చుంటాడు. ఏంటంటే, ఒకటి ఈవీఎంలు మ్యానిపులేట్ చేశారనేది గత వారం రోజుల నుంచి దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఆ ఏడీఆర్ అనేటువంటి సంస్థ, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేటువంటి సంస్థ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది. పిటిషన్ వేసి ఏం చెప్పారు, ఈవీఎంలు గోల్మాల్ జరిగింది, దేశంలో ఉండేటువంటి దాదాపు 580 నియోజకవర్గాల్లో పోలైనటువంటి ఓట్ల కన్నా కూడా లెక్కించినటువంటి ఓట్లు ఎక్కువ ఉన్నాయి, తేడా ఉంది. దాంట్లో కూడా టాప్లో ఆంధ్రప్రదేశ్ ఉంది, తర్వాత ఒరిస్సా ఉంది. ఇలా చెప్పుకుంటూ వచ్చారు కదా. సో దాని మీద చర్చ జరుగుతుంది ఇప్పుడు ఆ ఏడీఆర్ రిపోర్టు, దానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషను, ఏడీఆర్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డీటెయిల్స్ వాటన్నిటిని అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు మీడియాకి ఎక్కడం, ఇవన్నీ కూడా ఒక విస్తృతమైన చర్చకు దారితీసాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే నడుస్తుంది, ఈవీఎం ఏదో మ్యానిపులేట్ చేశారని. అయితే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, ట్యాంపరింగ్ ద్వారాగానే. అయితే ఏడీఆర్ రిపోర్ట్లో గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, 2019లో కూడా ఇలాంటి వ్యత్యాసం ఉంది అని చెప్పారు. అది చెప్పట్లా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కానీ, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఏదో జరిగిందని చెప్పి చెబుతున్నారు. 2019లో కూడా ఇదే జరిగిందని ఏడీఆర్ పిటిషన్ చేసినటువంటి దాంట్లో పొందుపరిచారు. కేవలం ఈ ఎన్నికలే కాదు, పోయిన ఎన్నికల్లో కూడా ఇలా జరిగిందనేది వాళ్ళు వ్యక్తపరిచారు. సరే, అది జరిగిందా జరగలేదనేది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, దాని మీద వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఈవీఎంలకు సంబంధించినటువంటి గోళ ఇదంతా నడుస్తున్న సమయంలోనే అమిత్ షా ఏం చెప్పారంటే, కాంగ్రెస్ పార్టీకి ఆ పార్లమెంటు వేదిక కానీ, పార్లమెంటు బయట కానీ నానా యాగి చేస్తూ ఉన్నారు, మీరు చేసేటువంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మరు, మీరు దేశభక్తులు కాదు, దేశద్రోహులు మీరు, కాబట్టి మీరు మళ్ళీ 2029లో కూడా ఎన్డీఏనే అధికారంలోకి వస్తుంది, నరేంద్ర మోడీయే ప్రధానమంత్రి అవుతాడని చెప్పారు. అంటే రెండింటికి సమాధానం చెప్పారు. ఒకటి ఈవీఎంల గోళకు సంబంధించినటువంటి ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టడం, రెండు ఏంటంటే నరేంద్ర మోడీ 75 సంవత్సరాలు 75 అనేది రిటైర్మెంట్ ఉంది కాబట్టి బీజేపీలో, వాళ్ళు బీజేపీ రాజ్యాంగం ప్రకారం, బీజేపీ వాళ్ళ రాజ్యాంగం అంతర్గతంగా సంస్థాగతంగా చేసుకున్నటువంటి నిబంధనల ప్రకారం నరేంద్ర మోడీ వచ్చే సంవత్సరం దిగిపోతాడు ప్రధానమంత్రిగా.
ఆ ప్లేస్లో గడ్కరీనో లేకపోతే ఎవరొకరు వస్తారు అనేది ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీకి ఆర్ఎస్ఎస్ కూడా మధ్యలో చాలా గొడవలు జరుగుతున్నాయి అని చెప్పి కూడా వినిపిస్తుంది. దానికి బలం చేకూరేలాగా మోహన్ భగవత్ కూడా ఇటీవల కాలంలో కొన్ని స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. ప్రజాసేవకులు మాత్రమే పదవుల్లో ఉండాలి, రాజ్యాంగ పదవుల్లో అని. రాజ్యాంగ పదవులు ప్రజాసేవకులు ఉండాలి, ఆ ప్రజాసేవకులే రాజ్యాంగ పదవులు ఉన్నప్పుడు మాత్రమే సమాజ స్థాపన అనేది ఉంటుంది, మతం కోసం కాదు ప్రజాసేవ అనే యాంగిల్లో ఆయన ఏదో చేశాడు. అది కూడా నరేంద్ర మోడీని ఉద్దేశించి మోహన్ భగవత్ కామెంట్లు చేశాడు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎత్తి చూపించారు అనేక సందర్భాల్లో. ఆ తర్వాత పార్లమెంటు వేదికగా చేసుకుని ఏం జరిగింది, పార్లమెంట్లో అసలు ఎమర్జెన్సీ గురించి వాళ్ళు స్పీకర్ చేతనే డైరెక్ట్గా తీర్మానం పెట్టించారు బీజేపీ వాళ్ళు, గతంలో ఎప్పుడు లేని విధంగా. ఆ తర్వాత ఇప్పుడు జరిగినటువంటి పరిణామం ఏంది, నీటికి సంబంధించి పేపర్ లీక్ వీటన్నిటి మీద సమాధానం చెప్పండి అంటే దాని మీద చర్చ పెట్టాల. అవి పెట్టకపోగా ఇప్పుడు రాహుల్ గాంధీ పుట్టుక గురించి మాట్లాడారు, అనురాగ్ ఠాకూర్ అనేటువంటి బీజేపీ మాట్లాడినప్పుడు ఆ వీడియోని కట్ చేసి ఆయన పార్లమెంట్లో రికార్డు నుంచి తొలగించినటువంటి వీడియోని ప్రధానమంత్రి తన ఎక్స్ పేజీలో ట్వీట్ చేశారు. అది ఇప్పుడు సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ కింద నరేంద్ర మోడీ మీద చర్చ పెట్టాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గందరగోళం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా సభా ఉల్లంఘన నోటీస్ ఇచ్చేసి ఆయన మీద చర్చ పెట్టాలి, ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయాలని. భారతదేశ పార్లమెంటు చరిత్రలో ఇదే మొదటిసారి ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి వాళ్ళ మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడం అనేది ఒకటి ప్రజల్లోకి వెళ్ళింది. రెండు ఏంటంటే రాజ్యసభలో అమిత్ షా మీద కూడా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. దానికి కారణం ఏంటంటే ఆయన ఏదో కొన్ని వ్యాఖ్యలు చేశారనేది, ఆయన మీద కూడా ఇప్పుడు ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తూ ఉన్నారు. సో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తున్నారు, రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగిపోతుంది అనేటువంటి ఒక ప్రచారం వెళ్ళిపోయింది ప్రజల్లోకి. దాంతో వీళ్ళు ఏం చేస్తున్నారు, 2029లో గెలవడానికి ఇప్పుడు సోషల్ మీడియాలో ఉండేటువంటి యూట్యూబర్స్ని ఇన్ఫ్లుయెన్సర్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని కూడా కట్టడి చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ముసాయిదా చట్టాన్ని తీసుకొచ్చి ఆ ముసాయిదా చట్టాన్ని కూడా పబ్లిక్లో పెట్టకుండా వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. ఆల్ ఆఫ్ సడన్గా దాన్ని ఒక చట్టాన్ని తీసుకొచ్చి యూట్యూబర్స్ను కూడా కట్టడి చేయాలి. ఎందుకంటే 2024 ఎన్నికల్లో వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ కాకపోవడానికి కారణం యూట్యూబర్స్ అనేది. అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియాలో ఉండేటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి దానికి ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి చట్ట పరిధిలోకి వీళ్ళందరినీ తీసుకురావాలనేది. అందుకే ఇవన్నీ చేస్తూ 2029లో ఖచ్చితంగా మేము మళ్ళీ ఎన్డీఏ రాబోతుందని చెప్పి 2029లో ఎన్డీఏ రావాలంటే ఇవన్నీ చేయాలి, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. మరి ఆ ఉద్దేశంతో చెప్పారా, లేదంటే ఈవీఎంల దృష్టిలో ఈవీఎంల కోణంలో నుంచి చూస్తే ఈవీఎంలని ఆల్రెడీ ఫిక్స్ చేసేసుకున్నారా, ఈ అనుమానం కూడా వస్తుంది. అంటే 2029 ఇంకా చాలా రోజులు ఉంది. అంటే మొన్న జరిగినటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఈవీఎంలో ఫిక్స్ చేసుకునే ఈ రిజల్ట్ పొందిందంటారు. పొందిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కదా. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఏడీఆర్ వాళ్ళు పెట్టి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కదా. సరే అది ఏం జరిగింది అనేది దర్యాప్తు సంస్థలు అలాగే న్యాయ వ్యవస్థ బయట పెట్టాలి. అది 2029 గురించి ఇప్పుడే అమిత్ షా మాట్లాడుతున్నారంటే ఈవీఎంలు ఫిక్స్ చేసుకున్నారు ఇప్పుడే, ఒకటి అనుమానాలు వ్యక్తం. రెండు, మొత్తం సోషల్ మీడియాని కట్టడి చేసేసి గెలవాలనుకుంటున్నారా. మెయిన్ మీడియా అయితే మొత్తం కంప్లీట్గా ఓన్ చేసేసి హస్తగతం చేసుకున్నారు అనేది కొన్ని వార్తలు వస్తాయి. కూడా మీకు వ్యతిరేకమైనటువంటి వార్తలు ప్రజాకు సంబంధించినటువంటి వార్తలు ఎక్కడ కనిపించట్లేదు. నరేంద్ర మోడీకి బాకా వదలనే సరిపోయింది. సో మెయిన్ మీడియా రోల్ లేదు. మెయిన్ మీడియా రోల్ లేకపోయినప్పుడు కూడా సోషల్ మీడియా కీ రోల్ పోషించింది 2024 ఎన్నికల్లో అనేది బీజేపీ పెద్దల యొక్క అభిప్రాయం. అందుకే దానికి కూడా కట్టడి చేసిన ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ ఎన్ని కోణాల్లో 2029ని తెర మీదకి తీసుకొచ్చాడు అమిత్ షా అనేది ఒకటి. సో ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు లేదు భాగస్వామ్య పక్షాలు కొన్ని ఒకవేళ స్టాండ్ మార్చుకునే అవకాశం ఉంది. భాగస్వామ్య పక్షాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ లేదా జేడీయూ నితీష్ కుమార్ కానీ కొన్ని సందర్భాల్లో ఒక స్టాండ్ మార్చుకునే అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది. మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి అనే ప్రచారం కూడా మొదలైంది. ఈ క్రమంలో మళ్ళీ 2029లో కూడా ఎన్డీఏనే రాబోతుంది అనేటువంటి సంకేతాలు భాగస్వామ్య పక్షాలకు చంద్రబాబు నాయుడు కానీ నితీష్కి కానీ ఇప్పటి నుంచి అమిత్ షా పంపిస్తున్నారు. అదొక వ్యూహం అనుకోవచ్చు. సో ఇన్ని రకాల వ్యూహాలు ఆ స్టేట్మెంట్ వెనుక ఉన్నాయి. సో 2029కి ఫిక్స్ చేసేసారు ఇప్పుడే. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది ఎన్డీఏ అని, పైగా నరేంద్ర మోడీ 4వ సార్లు ప్రధానమంత్రి అవుతాడని. సో ఇది వ్యూహమా లేదంటే యాదృచ్ఛికంగా అన్నమాట అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నట్టు ప్రచారానికి విరుగుడుగా ఇది అని ఉండొచ్చు. బట్ అమిత్ షా ఈ మాట అన్నారంటే ఖచ్చితంగా ఏదో ఉంటుంది వ్యూహం. 2029 నాటికి వ్యూహం అయితే ఉండొచ్చు. పైగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి ఏమన్నాడు ఆయన చాలా షార్ప్గా, అసలు 2014 నుంచి మొన్న 2024 వరకు 2024 వరకు జరిగినటువంటి ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ మొత్తం కలిసినటువంటి సీట్లు మొత్తం అప్పుడు 2014 కానీ 2019లో కానీ 2024లో కానీ ఈ మొత్తం 3 ఎన్నికల్లో గెలిచినటువంటి సీట్లు కూడా నీకు బీజేపీ ఇప్పుడు గెలుచుకున్నటువంటి సీట్లు అన్ని లేవు కదా మీరు ఎందుకు విమర్శిస్తారు? ఇప్పుడు 240 అనేది చాలా తక్కువ, ఓడిపోయినట్టే బీజేపీ అని చెబుతున్నారు కదా కాంగ్రెస్ పార్టీ. అలా ఎలా చెప్తారు మీరు? మీకు 3 ఎన్నికల్లో కలిపి కూడా ఈ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన రాలేదు కదా మీకు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ అమిత్ షా ఒక మైండ్ గేమ్ మొదలు పెట్టాడు. సో 2029కి ఫిక్స్ అయిపోయారు బీజేపీ వాళ్ళు, ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పి. వన్స్ వాళ్ళు ఫిక్స్ అయ్యారంటే దానికి తగినటువంటి విధంగా మొత్తం వ్యవహారాలని చేసుకుంటూ వస్తారు చాలా ప్లాన్గా. దాంట్లో భాగంగా ఇప్పుడు యూట్యూబర్స్ని అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని కట్టడి చేసే ప్రయత్నానికి ఒక చట్టం తీసుకురావటం. తర్వాత ఈవీఎంలు గోల ఏమైతే తెలియదు, మరి ఈవీఎంలను ఇప్పుడే సెట్ చేసామని చెప్పి సంకేతాలు ఇవ్వటానికా లేకపోతే ఏం తెలియదు. మొత్తానికి ఎన్నికల ముందు ఇలాంటివన్నీ మైండ్ గేమ్ ఆడుతుంటారు. కానీ ఇంకొక 5 సంవత్సరాలు ఉన్నాం కానీ ఇప్పటి నుంచే ఎన్నికలు గేమ్ మొదలు పెట్టారంటే బీజేపీకి ఏదో లాంగ్ వ్యూహం అనేది ఖచ్చితంగా ఉండాలి. అదేంటి అనేది నెట్జర్లు చెప్పాలి.